श्रीमाते नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी। त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। इष्टागो महादेव 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 ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 152వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యము తృతీయాశ్వాసం. చాలా రోజుల తర్వాత కాళహస్తీశ్వర మహాత్మ్యాన్ని చెప్పుకునే మహర్భాగ్యం మనకి ఆ శివ కుమారుడి దయ వల్ల, అంటే సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల, శివకుమారుడు శివకుమారి దయ వల్ల మనకి ఈనాడుకు లభించింది. ఆ అవకాశం మనకి ఇచ్చినటువంటి శివకుమారికి సదా సర్వదా సతదా సహస్రత కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఈ అనుగ్రహాన్ని మనకి నిత్యం ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తూ మనం ప్రారంభం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. శేషపద్యం ఆ తిన్నాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి మామూలు శైశవ దశలు అవి ఎలా ఉన్నాయో చెప్తున్నా. అసలు పుట్టినప్పటి నుంచి ఆవిడ ఉన్నప్పటి నుంచి ఆ పుట్టేటువంటి వాడు మహానుభావుడు అవన్నీ సరే. ఇప్పుడు ఆయన శైశవ దశ గురించి చెప్తున్నా. 30వ పద్యం చెప్పండమ్మా. నిజపద్యం. శివభక్తి రహిత చెడియే జగంబని. శివభక్తి రహిత చెడియే జగంబని. నవ్వినట్లు నవ్వసాగి. పిల్లవాడు ఉన్నట్టు నవ్వుతారు కదండి. ఆ నవ్వడంలో ఏంటంటే గత జన్మ స్మృతులు ఏవో గుర్తొస్తాయట. వాడు ఉన్నటువంటి ఏడుస్తాడు. అప్పుడు గత జన్మలో చేసిన ఏవో వాడు 100 రూపాయలు ఇచ్చాడు ఎవడికో, వాడు ఇవ్వకన్నా వీడు పోయాడు, అరే నా 100 రూపాయలు వాడు ఎడుతాడు. మనం ఏదో అనుకుంటాం. అలాగే మనం వెళ్ళినప్పుడు ఓయ్ అన్నాం, వాడికి ఏదో గత జన్మ స్మృతి నవ్వుతాడు. నన్ను చూసిన వాడు నన్ను చూసినాడు, నిన్ను చూసిన లేదు, వాడు నిన్ను చూసి ఆడడం లేదు. వాడికి గత జన్మ స్మృతులు వచ్చాయి. కానీ ఇక్కడ ఈ పిల్లవాడు నవ్వేట. దానికి ఇప్పుడు చూడండి, మనం ఒకప్పుడు నిర్వేదంలో నవ్వుతాం. ఏమీ చేయలేని స్థితిలో ఒక నిర్వేదంతో నవ్వు నవ్వుతాం అని. అంటే ఏమిటి? ఏమీ చేయలేని స్థితి అని. మీరు ఈ నవ్వు చూడాలంటే దేవదాస్ సినిమా చూడాలి. ఇక్కడ అప్పుడప్పుడు నిర్వేదంలో నవ్వుతాడు. అది నవ్వు కాదు, అది నిర్వేదం, ఏమీ చేయలేని స్థితి అని. కలయిదని అని పాడుతూ అంటాడు. అంటే ఏంటప్పుడు ఏమిట్లే. అలాగే ఇక్కడ అయ్యో ఈ జగత్తులో శివభక్తి చెడిపోయింది. ఏది దూర్చెడి కాలానికి రాశాడు ఆ భజన. ఇప్పుడు ఈ కాలానికి మనం ఏం చెప్పాలి? శివభక్తిలో అదేమిటండి మరి అన్ని ఏంటంటే నిజంగా అందులో ఎంతమంది భక్తుడిని వెళ్తున్నారు, అంతమందిలో ఎలా చేయవలనో ఎంతమంది అలా చేస్తున్నారు, అవన్నీ మనం చూడాలి కదా. సరే, ఈ ప్రపంచంలో శివభక్తి చెడిపోయింది అయ్యో అని నిర్వేదంతో నవ్వినట్టుగా నవ్వుతున్నట్టు ఈ పిల్లవాడు. నవ్వడం అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి విషయం కదా. కాబట్టి ఈ శివభక్తి చెడిపోయింది ఈ జగత్తులో అయ్యో అని నిర్వేదంతో నవ్వాడా అన్నట్లుగా నవ్వుతున్నాడు. సరే, రెండోది, ఈ కథని ఈ కథ ముఖ్యంగా జాగ్రత్తగా మీరు అనుసరించాలి. ఎందుకనంటే ఈ మీద సినిమాలు వచ్చాయి, భక్త కన్నప్ప అని. అందులో కన్నప్ప అనేటువంటి ఒక పాత్రని ఎంత ఔన్నత్యంగా చూపించడం కోసం మిగతా పాత్రలని లిటరల్లీ దే ఆర్ అసాసినేటెడ్, కూని మర్డర్ చేసేసారు. కొన్ని కూని కూడా కాదు, ఇక అంతకంటే కాదు, చిత్రవధ చేసేసారు వాడు.
అది తెలియడం కోసమే ఇది మీకు పద్యంలో ఇవన్నీ చెప్తున్నాను. ఇలా చాలా జరిగినాయి. ఒక పాత్ర ఔన్నత్యం తెలియజేయడం కోసం ఇంకో పాత్ర ఔన్నత్యాలని వాళ్ళు నాశనం చేశారు. మొన్న మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక అతను పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు, ఏమండి అసలు నిజానికి ఏది ఆ సమయంలో ద్రౌపది వస్త్రాపహరణమునకు నీకు ఆరోభక్తిగా నువ్వు ఎన్నుకోవటంలో తప్పు లేదు. ప్రతి స్త్రీ ఒకడి కంటే ఎక్కువ మంది కోరుకుంటుందని జనరలైజ్ చేసింది, చెప్పింది కర్ణుడు. ఆ కర్ణుడిని హీరోగా తీసి నువ్వు సినిమాలు తీసావంటే ఈ సమాజానికి నువ్వు ఏమి సంకేతాన్ని పంపిస్తున్నావు చెప్పండి వీళ్ళు అని చెప్తూ ఆయన అప్పుడెప్పుడో వచ్చిన కర్ణ దగ్గర నుంచి మొన్న వచ్చిన కల్కి వరకు అని చెప్పాడు ఇంకా మీటింగ్ లో. ఆ తర్వాత అందరూ గింజుకున్నారు, ఆయన అన్నాడా ఈయన ఎవరినంటే ఏంటండి, తప్పు ఎవరు చేసినా తప్పే. చివరికి కర్ణుడి పాత్రని పెంచడం కోసం మిగతా పాత్రల్ని ఎంత కించపరిచారు. మనం మహాత్మంలో మరి మీరు టైం పాస్ పల్లిగా విన్నారో మరి ఎలా విన్నారో నాకు తెలియదు, కానీ అభిమన్యుడి చేతిలో కూడా ఈయన పారిపోయాడు. లిటరల్లీ రథం దూకి పారిపోయాడు. భీముడి చేతిలో కూడా పారిపోయి వెళ్ళిపోతుంటే మళ్ళీ భీముడు పోయాడు కదా అనుకుంటే వీడు అక్కడి నుంచి వచ్చి నువ్వు తిండిపోతే నేను చంపేస్తాను. ఇదే వీళ్ళందరూ చెక్కింది కరెక్టే. కాబట్టి ఈ పాత్రలు ఏమి జరిగినాయంటే ఒక పాత్ర యొక్క ఔన్నత్యాన్ని మెచ్చడం కోసం మిగతా పాత్రల్ని కించపరచడం కాదు, వాడిని చంపేశారు. చంపడం కాదు, చిత్రవధ చేసేశారు. ఇది తెలియని వాళ్ళకి ఏం జరుగుతుంది, వాడు నిజంగా అటువంటి వాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కన్నప్ప పాత్ర కోసం అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ్ణి ఎంత నీచ స్థితికి తీసుకొచ్చేసారంటే చివరికి ఈ కన్నప్ప భార్య అని వాడేదో ఆశించినట్టుగా కూడా పరమ దౌర్భాగ్యం చూపించారు. కోకోపా అని. అప్పట్లో ఈ కోకోపా అని అంటే తెలియని వాళ్ళు లేరు అప్పట్లో. మీకు తెలుసా కోకోపా అంటే? సరే, అది కాబట్టి ఇట్లా అన్ని ఈ కోకోపాలన్నీ వచ్చాయి. కాబట్టి ఇందులో ముఖ్యంగా ప్రతిదీ మీరు వింటారని ఆ శివభక్తి చెడిపోయింది అన్న నిర్వేదంతో నవ్వాడా అన్నట్టుగా నవ్వుతున్నాడు ఈ కుర్రవాడు. ఎవరు? ఈ పిల్లవాడికి ఇంకా నామకరణం చేయలేదు. ఈ తందె కొడుకు, ఈ నాదనాథుడి కొడుకు. తర్వాత ధృతి మోహ బంధంబు తెగతన్ను, అది ధృతి మోహ బంధంబు తెగతన్ను గతి గతి ముద్దుటడుగులెత్తి ఆడదొచ్చి వాడు ఆడుతున్నాడు. ఆడేటప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఈ కాళ్ళు వాళ్ళు సామాన్యంగా జాతరు, ముడుస్తారు. చేతులు కూడా ఇట్లా ముడుచుకుని ఉంటాయి, చేతులు ఇట్లా లోపల. ఈ కాళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తున్నారంటే ఇట్లా 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 కొడుతూ ఉంటారు. కాళ్ళని ఇలా మొత్తం ముడుచుకుని ఇలా అంటూ ఉంటారు. అది ఎలా ఉంది అంటే ధృతి, పట్టుదలతో మోహము అనేటువంటి బంధాన్ని తన్నుతున్నాడా అన్నట్టుగా విదిల్చడం కోసం. ఇప్పుడు ఎవరన్నా బాగున్నారు కాళ్ళ వేళ పడ్డారు కూడా వాళ్ళు విదిల్చుకోవడానికి కాళ్ళు ఇలా ఒకసారి విదిల్చుకుంటాం చూసా. ఆ విదిల్చుకోవటంలో ఆడుతున్నాడు అతను. కానీ ఆ విదల్చడం ఎలా ఉందంటే మోహబంధాల్ని తన్నట్టున్నాడా. మోహము ఇవన్నీ దగ్గరికి వస్తాయి. మోహం అంటే ఏం లేదండి, సింపుల్ గా ఏంటండి, ఇదే నేను అనుకోవడమే పెద్ద మోహం. ఈ పేరు, ఈ శరీరము నేను అనుకోవడమే పెద్ద మోహం. మనం అనుకుంటాం ఈ శరీరము అనడం వల్ల మనకేదో మోహం పోయింది. ఈ శరీరం అని ఉందిగా నీకు, తీసే పెద్ద మోహంలోనే ఉన్నాం. ఈ శరీరం అనేది ఉంది కదా, ఈ ఉందిగా, ఇంకా ఆ ఈ పోతే గాని ఈ అన్ని మాయాబీజం, అది పోవాలి. కాబట్టి ప్రతి మోహ బంధంబు తెగతన్ను గతి ముద్దుటడుగులెత్తి వెదల్చక ఆడదు. అలాగే వాడు అప్పుడు చిన్నపిల్లవాడు ఇలా ఆడుకుంటున్నాడు కాళ్ళతో, ఇట్లా ఇట్లా తంతున్నాడు.
ఆ తనడాలు అంటే మోహబంధాలని తగినట్టుగా ఉంది. తర్వాత భవపరాన్ముఖుడైన పగిది. అది భవపరాన్ముఖుడైన పగిది అంటే ఈ భవము, ఈ పుట్టుక సత్సతము, తర్వాత ఈ సంసారం నుంచి పరాన్ముఖుడు అంటే విముఖుడైనటువంటి విధముగా సత్వము కూడి పొత్తుల పాన్పుపై బొరలపడి పనులపై బోరలపడి ఈ పొత్తుల పాన్పు అంటారు. పొత్తుల పాన్పు అంటే ఏం చేస్తారంటే చిన్న పిల్లలకి ఇంట్లో ఉన్నటువంటి పాత బట్టలన్నీ కలిపి చిన్న చిన్న బొంతలుగా కట్టేవారు. అదే పొత్తు. పొత్తిళ్లలో పిల్లాడు అంటారు అని పొత్తిలి అంటారు. ఆ పొత్తుల పాన్ మీద వీడు ఏం చేశాడు, నెమ్మదిగా ఈ కుర్రవాడు ఇలా బోర్ల పట్టడం నేర్చుకున్నాడు. బోర్ల పడతాడుగా. ఈ బోర్ల పట్టడం అంటే ఏమిటి, పరాన్ముఖుడైపోయాడు. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, మొహం కిందకు వస్తుంది. ఎందుకంటే బోర్ల పడినప్పుడు మొహం కిందకు వస్తుందిగా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మొహం ఇలా వచ్చింది అంటే పరాన్ముఖుడైపోయాడు. ఈ భావం అవన్నీ నాకు వద్దురా. శైశవ దశలో సహజంగా జరిగే ప్రక్రియ శివభక్తి పరాకాష్ఠకి చేరినట్టుగా ఉంది అని సూర్యుడు ఊహిస్తుంది. ఈ భవబంధములు ఈ భవం నుంచి పరాన్ముఖుడయ్యాడు అన్నట్టుగా ఆ పొత్తిలి పాన్పుమై ఇతడు బోరలబడి తర్వాత శ్రేయో మహారాజ్య సింహాసనమున ఉండు చందమున కూర్చుండ. ఇప్పుడు నెమ్మదిగా బోర్ల పడ్డాడు. ఇప్పుడు నెమ్మదిగా కూర్చోగలిగాడు. ఎలాగా, శ్రేయ అంటే మోక్షం అనేటువంటి సింహాసనమునకు సింహాసనాధీశుడై ఉన్నట్టుగా, అంటే అతను కూర్చున్నదే మోక్షం. మోక్షం అనే సింహాసనం మీద కూర్చున్నట్టుగా నెమ్మదిగా కూర్చోవడం ప్రారంభించాడు. అంటే నీకు మోక్షం రావాలంటే ఇవన్నీ రావాలి. ముందర నీకు ఏది కావాలి, శివభక్తి ఉండాలి. రెండోది ఏం కావాలి, భక్తి నుంచి నీకు రెండోది ఏమిటంటే మోహబంధాలు నువ్వు విడగొట్టాలి. మూడోది భవమునికి పరాన్ముఖుడివి కావాలి. అప్పుడు నువ్వు మోక్షం మీద కావాలి. మోక్షం రావడానికి ఊరికే నేను నాకు మోక్షం 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 అంటే వచ్చేస్తుందండి. ఎలా వస్తుంది చెప్పండి? ఇవన్నీ లేకుండా వీటిల్లో నీకు ఏదీ పోలేదు, భవపరాన్ముఖత్వం రాలేదు, మోహబంధాలు పోలేదు, తర్వాత నీకు శివభక్తి కూతురుకోలేదు, మోక్షం వచ్చేస్తుంది 4 మంత్రాలు చదవగానే. కాదు తర్వాత తడవి ఆడే వసుంధరా స్థలమునందు విశ్వపతి తత్వమును విశ్వమతి తత్వమును మణి వెదకొరీతి. విశ్వమునకు పతి విశ్వేశ్వర తత్వాన్ని వెదికేటటువంటి విధముగా ఆ తత్వం అనేటువంటి ఒక రత్నం. ఇప్పుడు రత్నం ఎక్కడో పడిందండి, మరి రత్నం వెదగాలిగా, అది ఎక్కడుందో వెతుక్కోవాలి కదా. అలా ఈయన నెమ్మదిగా ఏం చేశాడు, అటు ఇటు వెళ్తూ ఏదో దానికోసం దీనికోసం వెతుక్కుంటున్నాడు. అమ్మ ఆట వస్తువు ఇలా వేసింది, అది ఏదో పోయింది, దానికోసం వెతుకుతున్నట్టుగా నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించాడు. ఈయన అడుగులు వేయడం ఎలా ఉందంటే, వాళ్ళ అమ్మ ఏదో ఆట వస్తువు వస్తే దానికోసం వెతుకుతున్నాడు. కానీ దూర్జటికి ఎలా కనిపించింది అంటే విశ్వపతి తత్వం అనేటువంటి రత్నాన్ని వెతుకుతున్నాడా అన్నట్టుగా ఈయన అడుగులు వేస్తున్నాడు. తర్వాత దర్పకారి జగత్పూర్ణతాకు భీతి. అది దర్పకారి జగత్పూర్ణు దర్పకారి అంటే దర్పహారి అంటే మన్మథ వైరి. దర్పక ఆరి, దర్పక ప్లస్ ఆరి అంటే శత్రు. దర్పకారి జగత్పూర్ణుడు. ఈ దర్పకారి ఎవరు? జగత్పూర్ణుడు. ఆయన ఇందుగలడు అందులేడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది మీకు ఇది బహుశా ఇంకే కాదండి, ఇది మనలో అంటే నాకు అర్థం కాదు, మీకు అర్థమైతే అవ్వచ్చు.
జగత్కారి జగత్పూర్ణుడు, జగత్తులో ఆయన ఎక్కడ లేడయ్యా, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. అందుకని ఈయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారండి, ఈ చుట్టూ శివలింగాలు ఉన్నాయి, మధ్యలోంచి మీరు వెళ్ళాలి. అప్పుడు ఎలా వెళ్తారు చెప్పండి? స్ట్రైట్ గా అట్లా మొహం పెట్టుకుని వెళ్ళరు, ఇలా ఇలా తప్పటాడు, ఇటు ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి ఇటు వస్తూ అంటారు. ఎక్కడ శివలింగానికి కాలు తాకుతుందో అన్నట్టు. ఏది శివలింగం ఉంటే నిజానికి జగత్పూర్ణుడు ఆయన. ఈయన వేసే తప్పటడుగులు ఎలా ఉన్నాయంటే ఆ శివలింగానికి కాలు తాకకుండా వెయ్యాలి అన్నట్టుగా ఉంది. ఒకనొక మహానుభావుడు కాశీ వెళ్ళాడు. కాశీ వెళ్ళిన తర్వాత ట్రైన్లోంచి ఈయన దిగట్లా, కాలు ఇలా పెట్టి పైకి పెడుతున్నాడు. ఏమండి దిగరేటండి అన్నాడు. ఏంట్రా ఏం దిగమంటావు, ఏమైందండి? అది ఏమిటి జ్యోతిర్లింగం, ఆ జ్యోతిర్లింగం మీద నేను కాలు ఎలా పెట్టను నాయనా, అందులో నువ్వు చెప్పులతో. అయ్యా మరి ట్రైన్ వెళ్ళిపోతున్నావు అని అంటే చివరికి చెప్పులు ఆ ట్రైన్లో వదిలేసి నెమ్మదిగా పెట్టి ఆ వస్తూనే ఆ ట్రైన్ రైల్వే స్టేషన్లోనే, వారణాసి స్టేషన్లోనే ఇలా దొర్లాడు ఆయన. మనకెక్కడ విశ్వేశ్వరుడు కనిపిస్తాడు? మనం ఇంత దూరం వెళ్ళి ఆ విశ్వేశ్వరాలయంలోకి ప్రవేశించి బల ప్రదర్శన చేసి ఎదటి వాళ్ళని తోయించుకుని ఆయన్ని స్పృశిస్తే గాని మనకి విశ్వేశ్వర దర్శనం మనకు. మనం దొయ్యమండి, ఊరికే తోయకండి అంటూ మనం దోస్తూ ఉంటాం. ఆ మాటకు వస్తే అందరూ దోసేవాళ్ళే. అక్కడ ఒకళ్ళనొకళ్ళు అనుకుంటున్నారు. మనం ఇంకోళ్ళని తోసి ఇంకోళ్ళ చేత తోయించుకొని ఆ విశ్వేశ్వరుని ముట్టుకుంటే నాకు ఇవాళ స్పర్శ దర్శనం దొరికిందండి. కాశీలో ఏ అణువు కాదండి. కాశీలో ఒకసారి ఒక ఆటో డ్రైవర్ నాతో అన్నమాట, హరే కంకర్మే శంకర్ హై సార్, హరే కంకర్మే. ప్రతి కాశీలో ప్రతి కంకర్ రాయిలోను ప్రతి అణువులోనూ నువ్వు చూడగలదు. కాశీ జ్యోతిర్లింగం అండి. కాశీ జ్యోతిర్లింగ స్వరూపం. కాశీ నైసర్గికమే అది. అంతే పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. ఈ పంచక్రోశాత్మకం మధ్యలో ఉన్నటువంటిదే ఒక మహాలింగం. అది మహాలింగం, అది కాశీ విశ్వేశ్వరుడు. అక్కడ ఉన్నది విశ్వేశ్వరుడు కాదు. ఏది? బాగా శివతత్వ తర్పకారి జగత్పూర్ణుడు. ఆ జగత్తత్వం తెలిసినటువంటి వాళ్ళకి ఆయన కాశీలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాడు. నీకు లేదు, నువ్వు అక్కడికి వెళ్ళినా కనిపించండి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ శివలింగం ఉండేటప్పటికి ఎక్కడ నీ పాదములు శివలింగం దొరుకుతాయని చాలా నెమ్మదిగా నడుస్తావు. మరి నువ్వు ఎలా నడుస్తున్నావు చెప్పండి? మీకు భరతుడు గుర్తొచ్చాడా? ఆయన ఎందుకు మనకు గుర్తొస్తాడు? గుర్తురాడు. భరతుడు ఏడ్చాడు, నేను పిచ్చివాడిని అయినా మీరు నేను భక్తుని అనుకుంటారేమిట్రా? అదేమిటండి? రాజ్యం వదిలేసి రాజ్యం వదిలేటయ్యా, రాముడు నడిచిన ప్రదేశంలో నేను నడుస్తున్నానయ్యా. ఇంతకంటే నాకు అవివేకము, ఇంతకంటే మూఢత్వము, ఇంతకంటే అవిధేయత ఇంకోటి ఉంటుందా? ఆయన ముహూర్తంలో రామచరిత మనసులో రాముడు నడిచిన ప్రదేశంలో నేను అడుగు పెట్టడమా? నేను నిజానికి నాకు వినయము, విధేయత, విజ్ఞానము అనేటువంటిది ఉంటే నేనేం చేయాలి? తల కిందకి పెట్టి ఆ పాదాలు నా తల మీద తాకేటట్టుగా, ఎందుకంటే అది రాముడు నడిచిన భూమి అంటేనే మనం లాజికల్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనకి ఇంగ్లీష్ కానీ అడగలు హౌ అంటున్నాం. అప్పుడు వాళ్ళు భౌ అంటారు, మనం హౌ అంటే వాళ్ళు భౌ. అది మన మనకు ఆ తత్వం మనకి ఎక్కడ, మనకు అంటే సారీ నాకెందుకు కాదు. అది
నేను ఈ ట్రిప్లో ఐ హ్యాపెన్ టు మీట్ ఏ ఫారినర్. చాలా పర్సనల్గా ఆయన కలిసింది ఇది వచ్చి. అతను ఒక మాట అన్నాడండి, సార్ అరుణాచల్ ఈజ్ ఫుల్ అనే మాట, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యోగిస్. అంటే అంత వాళ్ళు అంటే ద డెన్సిటీ ఈజ్ సో మచ్ దాట్ అంటే దే ఆల్మోస్ట్ లివ్ హై డెన్సిటీ ఆఫ్ యోగిస్. కిక్కిరిసిపోయి ఉంటారు. ఇది ఆయన దర్శించారు. మరి మనకి ఎక్కుతుండు రాళ్ళు రప్పలు మూళ్ళు కలుస్తున్నాయి మనకి. సో once I tried to climb this one. నాకు కాలు పెట్టే ప్లేస్ దొరక కొంత దూరం వెళ్ళి నేను తిరిగి వచ్చేసాను. దిస్ వాస్ హిస్ డైలాగ్. ఎ ఫారినర్. మనకు ఎందుకు అనిపించట్లేదు చెప్పండి? మనకి రాదు. మనం ఏదో ఊరికే అరుణాచలం కొండ అయిపోయింది. ఎందుకంటే మనం బండరాళ్ళం కాదు. విన్నారా మమ్మీ? ఇక మళ్ళీ తర్వాత అనుకొద్దాం. మనం ఇందులో కొంచెం విశేషాలు ఉన్నాయి, ఆ విశేషాలు చెప్పుకుందాం. చెప్పమ్మా. ఏం సింహాసనము. సింహాసనాలు అనేక రకాలండి. 9 సింహాసనాలు ఉంటాయి. చెప్పమ్మా. రాజ్ఞోవరాసనం. రాజ్ఞోవరాసనం. నామశ్రీ సింహాసనం. నామశ్రీ సింహాసనం అంటే రాజ్ఞుడి యొక్క వరము శ్రేష్టమైనటువంటి ఆసనాన్ని సింహాసనము అని పిలుస్తారు. చంద్రనేనోపఘటితః. చంద్రనేనోపఘటితః. సింహమాలోపభూషితః. సింహమాలోపభూషితః. శుద్ధహీరః చిత్రాంగః. శుద్ధహీరః చిత్రాంగః. హీరక. శుద్ధహీరకః చిత్రాంగః. శుద్ధకాంచన నిర్మితః. శుద్ధకాంచన నిర్మితః. చరణానాం సింహలేఖః. శరణానాం సింహలేఖః. పుత్రికాంచైక విశతి. ముక్తా శుక్తిర్భినైశ్చ. నిర్మలైరేవ భూషణం. శుద్ధాశుండావృతం. హేయతత్. అత్రోషిత్వ నరపతిః. కృష్ణసింహ సింహాసనముత. సింహాసనం అంటే ఆయన పాదం పెట్టుకునే చోట ఒక సింహం ముద్రిక ఉంటుంది. ఈ చేట్ల దగ్గర కొన్ని సుండాల మీద ఏనుగులు ఉంటాయి. అది మొత్తం కాంచనముతో నిర్మిపడి ఉంటుంది. దానిపైన ఒక చిత్రమైనటువంటి అంగం అంటే దాన్ని మీరు ఎప్పుడన్నా ఈ చూడండి, బ్రహ్మ విష్ణు దశలో పైన ఒక మెత్తగా ఉండేటువంటి దాన్ని, మెత్తగా ఉండడానికి దాన్ని చిత్రాసనం అని అంటారు. అవన్నీ కూడా వేస్తారు. అటువంటి దాన్ని సింహాసనం అని పిలవాలి అని రాశారు. తర్వాత అష్టవిధ సింహాసనములు మొత్తం 8 ఏమిటవి? పద్మాసనం, అది కూడా సింహాసనమే. శంభో. గజో. హంసః. సింహో. భృంగ. మృగ. హయ. ఇది 8. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. పద్మ అంటే పద్మం మీద కూర్చోవడం కూడా, అది కూడా సింహాసనమే. తర్వాత శంభో. ఈ శంభో అనేటువంటి దాన్ని ఏంటంటే దీన్ని గోకర్ణాసనం అంటారు. తర్వాత గజాసనం. గజం హంసల మీద కూర్చోవడం. సింహం మీద కూర్చుని ఉన్నాడు. భృంగం అంటే తుమ్మెదల మీద. మృగ లేడి మీద. హయము అంటే గుర్రం. ఇవన్నీ 8 కూడా సింహాసనములే. తర్వాత మోహం గురించి ఏం చెప్పారంటే శాస్త్రంలో చెప్పమ్మా. మోహం సరే అమ్మా. ఇప్పుడు ఇందులో 2వ లైన్ అమ్మా. 2వ లైన్లో మోహం. సరే, అది రేపు మాట్లాడుకుందాం. మరి కాబట్టి మోహభేదం కావాలి,
శివభక్తి చెడకుండా ఉండాలి, భవపరాన్ముఖత్వం రావాలి. అప్పుడు శ్రేయస్సు కదా. అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. తప్పటడుగులు వేయటానికి చాలా జాగ్రత్తగా వేస్తారు అడుగులు. ఆ స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే కింద పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఏమిటి వెతకాలి? శివరత్నం. మీరు ఈ వెతకడం అనేటువంటి మాట దగ్గరే ప్రహ్లాదుడు చెప్పింది వినాలి. ఏమిటా ప్రహ్లాదుడు చెప్పింది? ఇందుగలడందు లేడని సందేహం వలదు. ఇప్పుడే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు ఆయన. ఉన్నాడు. మరి ఎక్కడ పడితే అక్కడ నువ్వు వెతకడం ఎందుకండి? ఇప్పుడు నువ్వు ఒక వస్తువు వెతుకుతున్నాండి, ఈ ఇంటి నిండా రాళ్ళు ఉన్నాయి. అప్పుడు వెతకడం ఎందుకు? ఇలా చేపెడితే రాదు. రతన గారి జీవి రాశాడు, ఇందుగలడందులేడు సందేహం వలదు, చక్కరి సర్వోపగతుడు, ఎందెందు ఎక్కడెక్కడ వెతకి చూచినా, నువ్వు వెతకి చూస్తేనే అందదు. ఆయన ఉన్నాడు, కానీ నువ్వు చూడటానికి వెతకాలి. ఆ వెతకడమే సాధన. నువ్వు వెతకడమే సాధన. ఈ సాధనలో నీకు పనికొచ్చే ఏమిటి అంటే, ఇదిగో శివభక్తి, మోహాన్ని. ఇవేమీ వదలకుండా నేను అటు వెళ్ళానండి, ఇటు వెళ్ళానండి అని కబుర్లు చెప్తే వచ్చేది సరే మోక్షం కాదండి. ఎక్కడ మనస్సు కూడా మౌనాన్ని వహిస్తుందో అక్కడ నీకు ఈ శ్రేయస్సింహాసనం నువ్వు మొదటి మెట్టు ఎక్కడం ప్రారంభం. నీకు మాటలు తగ్గలేదు, మనసులో ఆలోచనలు తగ్గలేదు. ఇంకెందుకండి? వయసు వస్తే సరిపోతుందంటారా? లేదు. తర్వాత ఇది శబ్దస్థలో ఉంది. దేహాదిస్వాత్మాభిమానం. అది దేహాది స్వాత్మాభిమానం. స్వాత్మాభిమానము, దేహాభిమానమే మోహము. దేహాభిమానం అంటే నేను. ఇప్పుడు నేను తింటే ఎంత ఆనందిస్తానో నువ్వు తిన్నప్పుడు కూడా నేను అంతే ఆనందించగలిగి ఉండాలి. నువ్వు తింటే నేను ఆనందించకపోగా ఏడవడం ప్రారంభించాను అనుకో, నువ్వు కొన్ని గంటలు కాదు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసినా అది వృథా అంటే బాగుండదు. కాబట్టి నేను అంటలేదు. నువ్వు ఆనందించు అంటే మంచి స్థితి. ఆనందించడం కనీసం ఏడవద్దు. తర్వాత వచనము 31. ఇట్లు ప్రతిదిన ప్రవర్ధమానంబులకు అతని గుణంబులు శివభక్తి లక్షణోపమానంబులు సమానంబులై చెలువంద తందయు పుళింద బృందారకుండును నందను తిన్నదనంబున కానంద కందళిత హృదయార విందులై తిన్నడని పేరు పెట్టిన అప్పుడు అవ్యక్త మధుర కళ్యంబగు ఈ నెమ్మదిగా బాల్యంలోకి ప్రవేశించాడు. లేదా అప్పడరు అంటే అప్పట్లో వాడు కొంచెం వెంటనే వచ్చేవాడు కాదు. వీళ్ళకి నామకరణం చేశారు. ఇంక తిన్నాడు అయిపోయింది. ఎప్పుడంటే ఈయన ఇలా మళ్ళీ చదవమా, ఇట్లు ప్రతిదిన ప్రవర్ధమానంబులకు అతని గుణములు అంటే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి దినదిన ప్రవర్ధమానమైన గుణములు అంటే మామూలుగా ఏ పిల్లవాడైనా చేసే పనులు అవే. కానీ అవి ఎలా ఉన్నాయంటే శివభక్తి సమాన ఉపలక్షణములుగా అవి శివభక్తిని చాటించడానికి సమానంగా ఉన్నాయి. అంతేకాకుండా ఆవిడ తండ్రి కన్నప్ప తండ్రి పేరు, తల్లి పేరు. అలాగే పుళింద బృందారకుండు అంటే పుళిందములు. మీకు అనేకమైనటువంటి ఈ ఆటవిక జాతులు చాలాసార్లు చెప్పాను. పుళింద, పిల్ల, మ్లేచ్ఛ, తర్వాత ఎరుక, ఇవన్నీ కూడా ఆటవిక జాతులు. ఆ పుళింద బృందారకుడు అంటే దేవతలు లేదా ఇంద్రుడు లేదా రాజు, ఆ నాదనాథుడు. వీళ్ళిద్దరూ ఆయన తిన్నదనము అంటే ఏంటంటే చక్కని ధనము, ఆయన అందం. తిన్నగా
ఇప్పుడు మన మామూలుగా తిన్నగా అంటే స్ట్రైట్ అని చెప్తాం. అక్కడ తిన్నదనం అంటే ఆయన అందం, ఆయన నవ్వితే బాగుంది, ఆయన ఏడిస్తే బాగుంది, ఆయన నడిస్తే బాగుంది, ఆయన చూస్తే బాగుంది. ఆయన ఏది చేసినా అదేదో శివభక్తి శివభక్తి మహానుభావుడు చేసినట్టుగా. కాబట్టి ఆ తిన్నదనమును చూసి ఇప్పుడు ఆయనకి పేరు పెట్టారు. ఏమని పెట్టారు? తిన్నడు అంటే ఆ మంచి అందగాడు అని పేరు పెట్టారు. తిన్నడు. వాళ్ళు అమందానంద కందలిత హృదయాలు, అమందమైనటువంటి అంటే తక్కువ కాని ఆనందముతో వికసించినటువంటి హృదయ పద్మములు కలిగినటువంటి ఆ తందే ఈ పులింద బృందారకుండు. వాళ్ళు ఏం చేశారు? మంచి ఆనందంతో వీళ్ళు పిల్లవాడికి తిన్నా అని పేరు పెట్టారు. ఈ డు అనేటువంటిది మనం డు మూవులు. ఇప్పుడు ఆయన పేరు రాము, రాముడు అని మనం సంబోధన చెప్తూ ఉంటాం. రాముడు, లక్ష్మణ, రామ లక్ష్మణ భరతుడు కదా, భరత అని పేరు అంతే. శత్రుఘ్న ఎవరు పిలిచారు? రాముడు అని పిలవరుగా, రామ, శ్రీరామ అంతే ఆయన పేరు. మనం డు ఎందుకు కలిసి ఉంటాం అంటే వాళ్ళు చెప్పడానికి, అందుకే ప్రథమా విభక్తి కోసం. కాబట్టి అవి ప్రత్యయములే. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు వాళ్ళు? శివభక్తి ఉపలక్షములుగా ఉన్నటువంటి ఆ తెనకి తిన్నడు అని పేరు పెట్టారు. నెమ్మది ఈయన బాల్యంలోకి ప్రవేశిస్తే 32 చెప్పము. మత్తయి 32తో ఆపుదాం. యాక్చువల్గా 33 దగ్గర ఆపుదాం అనుకున్నాం, కానీ రేపు మాత్రం 36 వరకు చెప్పు. మహాదేవ్ చెప్పు. జలగం వార్చి ఈయనకి చక్కగా అంటే పిల్లవాడు కదా, ఆయనకి నీళ్లు పోసి విభూతిని పెట్టి చక్కగా విభూతి పెట్టారు పిల్లవాడికి. ఆ పిల్లవాడు చక్కగా విభూతి పెడితే ఎంత అందంగా ఉంటుందో చూడండి. కటి గుంజా బీజ సంకీర్ణ మేఖల బంధించి, కట్టి అంటే నడుముకి, గుంజ అంటే గురువింద గింజ, గుంజా బీజములు అంటే గురువింద గింజల యొక్క బీజములు అంటే విత్తనములు, సంకీర్ణం అంటే కందు లేకుండా అవే మొలతాడుగా కట్టారు ఆయన. గుంజాబీజ సంకీర్ణ మేఖల బంధించి, మేఖల అంటే ఇట్లా నడుము కట్టుకునే దాన్ని మేఖల అంటారు, వడ్డాణం. అదే మొలతాడు. ఆడవాళ్ళైతే వడ్డాణము, మగవాళ్ళైతే మొలతాడు. దాన్ని బంధించి మయూర పక్షుల పక్షలతికా కాండంబులం చేసి, మయూరములు అంటే నెమళ్ళు, పక్షులు కొన్ని పక్షులు, లతిక అంటే వాటి యొక్క పింఛం, నెమలు. మయూర పక్షములు అంటే రెక్కలు, పక్షములు వాటి యొక్క లతిక అంటే వాటి యొక్క పింఛము, తీగల సమూహం. మయూర పక్ష లతిక కాండముల చేసి అంటే వాటిని ఉప్పుగా పెట్టి తలకో చేతులకో అట్లా కట్టారు. కట్టి సందిలి దండలు సవరించి, అది సందిలి దండలు సవరించి, సందిలి అంటే సందు లేకుండా దగ్గరగా కూర్చబడినటువంటి దండలు సవరించి, దండలు వేశారు. అనేక మెళ్ళో అదే పూసలు అన్ని వేశారు. ఇక్కడేమో నెమలి పెంచమని పెట్టారు, జలకం ఆడించారు, విభూతి పెట్టారు. కన్నుగవ కాంతిని కాటుగా తెచ్చి, ఈ కన్నుగవ కాంతికి దృష్టి పోవడం కోసం, కళ్ళకి చలవదనం గర్చడం కోసం కాటుక రాసి, పిల్లల కాటుక రాసి, అప్పుడు మధ్య ఆడపిల్లకే కాటుక రాడి మని పరిచేయండి. ఈ మగపిల్లకి ఏం పెడతారు కాటుకే? మందుల తాయెత్తులు కట్టిన, అది మందుల తాయెత్తుల కట్టిన అంటే కొన్ని దృష్టి దోషాలు పోవటం కోసం, రక్షణ కోసం
ఈ తాయెత్తు కట్టారు. ఈ తాయెత్తు అనేటువంటి మాట అండి, ఇది తెలుగు మాట కాదు. ఇది అరబ్బీ మాట. తావీజు అనే మాట నుంచి వచ్చింది. తావీదు అని కూడా అంటారు. కొన్ని దీంట్లో కొంత తమిళ పదము కన్నడ పదం కూడా ఉంది. ఇది మనం విశేషంగా తెలుసుకుందాం. కానీ తాయెత్తు అనేటువంటి మాట యాజ్ ఇట్ ఈస్ గా అది ఏంటంటే కొంత సంస్కృత అది తెలుగు పదం కాదు, సంస్కృత పదం కాదు. ఇది మిగతా భాషల నుంచి మనకు వచ్చినటువంటి మిగతా భాషల నుంచి మనకి రాబడినటువంటి పాదమే తప్ప మన భాష మాట అయితే కాదు అది. కాబట్టి తాయెత్తు కట్టారు. ఎందుకంటే ఇంక రక్షణలు అవి ఎందుకు కడతారంటే అండి, ఉదాహరణకి వీళ్ళు అడవిలో కదండి ఉండేది. అడవి మృగాలు కొన్ని చెట్ల జోలికి వెళ్ళవు. ఇప్పుడు ఉదాహరణకి పాము ఉంది తీసుకోండి. తెల్లీశ్వరి అని ఒక పాము ఇది ఉంటుంది. తెల్లీశ్వరి వేరు ఉంటుంది. మీరు మరి చూసారో లేదో నాకు తెలియదుగా. ఆ తెల్లీశ్వరి కనుక ఉందనుకో, ఆ వాసన అది భరించలేదు పాము. అది కొన్ని మీటర్ల వరకు ఆ వాసన వస్తుంది. అది మనకేమి రాదు. విచిత్రం అంటే మనకి ఆ తెల్లీశ్వరిని కట్టుకుని పెట్టుకున్నాం అనుకోండి, నీ జోలికి పాము రాదు. కానీ ఆ తెల్లీశ్వరి వాసన అది భరించలేదు అనమాట. అందుకే ఎప్పుడన్నా వాడు వెళ్ళిపోయాడు, తెల్లీశ్వరిని చూసి నాగుపాములాగా చూడండి వాడు ఇలా వెళ్ళిపోతున్నాడు అంటారు. ఒకప్పుడు కొంచెం తెలుగుతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు వాడేటువంటి సామెతి. ఆ తెల్లీశ్వరి ఇటువంటి అలాగే కొన్ని చెట్ల వేర్లు ఈ పాములు, సింహాలు, పుల్లు అవి రావు దగ్గరికి, అవి భరించలేదు. కాబట్టి ఈ పిల్లవాడు ఆడుకోవడానికి వెళ్తాడు కదా, పిల్లవాడు ఎక్కడికి వెళ్తాడు ఆడుకోవడానికి? అడవిలోకి వెళ్ళాలి. మరి అడవిలో పెట్టించి రక్షణ కోసం ఏం చేశారంటే అందులో మందులు నింపి, అంటే అందులో కొంత ఏదో భౌతికమైనటువంటి పదార్థం కలిపి దానికి కొంత ఏదో మంత్రంతో దాన్ని మంత్రించి ఆ తాయెత్తులు కట్టారు చేతికి మెడకి కూడా. శబరపుత్రులు కూడి ఇలా కట్టుకుని అప్పుడు ఆ మిగతా శబర, అది ఒక ఆటవిక జాతి చెప్పగా, శబర, పులింద, పిల్ల, ఆ మిగతా శబరపుత్రుల్ని కూడి ఆడన్ ఈయన ఉండేటువంటి బోయ పట్టణంలో, అంటే నిజానికి పట్టణం అంటాం తప్పది. అది పురెందుకు అవుతుందండి? అది పట్టకం, అది పల్లె. కాబట్టి ఇందులో ఆడటానికి వెళ్ళిపోయాడు. ఇక నెమ్మదిగా ఇల్లు అడుగు అంటే గడప దాటాడు. ఈయన గడప దాటేప్పుడు ఏం చేశాడు, పిల్లల్ని తయారు చేసి వాడు ఏం చేశాడు, నాన్న ఆడుకోరా అని పంపించేవాడు. అలా ఆడుకో, పిల్లవాడు వాడికి స్కూల్ లేదుగా బాబు, అదృష్టవశాత్తు లేదా ఆ వయసు వచ్చిందో తీసేయి, వాడిని తీసుకెళ్ళి స్కూల్లో వేసి పారేయడమే, రాదు ఫినిష్. ఇంటికి వచ్చింది రాదైన వాడిని ఇప్పటి నుంచి వాడికి హోంవర్క్లు, సెలవుల్లోనేమో పిచ్చి హోంవర్క్. వాడి బతుకులో వాడు ఆడుకునేది ఎంతవరకు అంటే వాడు స్కూలుకి వెళ్ళనంత వరకే. స్కూలుకి వెళ్ళాడు ఫినిష్ అయిపోయింది. వాళ్ళ లైఫ్కి శుభం కాదు లేదు. మళ్ళీ రిటైర్ అయ్యే వరకు. ఏది రిటైర్ అయిన తర్వాత కూడా ఈ మధ్య కొంతమంది వాళ్ళు ఎక్స్టెన్షన్ జాబులు చేస్తున్నారు. ఇక దానికి చెప్పేది వెళ్ళనా ఇక్కడ తాయెత్తు, ఈ తాయెత్తు గురించి నేర్చుకున్నాం. అది కేయూర నామంబు, కేయూరములు అంటే ఇక్కడ పెట్టుకునేటువంటిది, భుజానికి కట్టుకునే దాన్ని తాయెత్తు అని పిలుస్తారు. సంధి దండయనంగా సంధి కడియమన బాహుపురి అన్నారు. అంటే బాహుపురులు, సంధి కండయములు, ఇది సంధిలు. తర్వాత కాటుక అంటే ఏంటంటే అస్య గుణాః తారై నైర్మల్యకారిత్వం నిర్మల చంద్రతుల్య నిరాకుల
దృష్టికారిత్వం చ దృష్టికారిత్వం చ ఇది రాజవల్లభః. ఇది రాజవల్లభ అనేటువంటి గ్రంథంలో చెప్పింది ఏంటంటే దృష్టి దోషం పొరగడానికి, కంటి చల్లదనం పెరగడానికి కాటుక దాన్ని చాదు ఎలా తయారు చేస్తారు ఇంతకు పూర్వం మీకు నేను చెప్పాను జరిగింది. తర్వాత అయిపోయింది కదా, మనం స్టార్ట్ చేద్దామా. రామచరిత మానస్. ఇక్కడ రామ ఒకసారి శ్రీ గురు రామచరిత మానస్ దొరికిందా? మిలని ప్రీతి మిలని ప్రీతి ఇమి జాయి బకాని కవికుల అగమ కరమ మనభాని పరమ ప్రేమ పూరణ దో భాయి మన బుద్ధి చిత్ అహమితి బిసరాయి कहु सुपेमा प्रकट को करई यही छाया कभी मति अनुसरई कभी ही अरत आकर बल साचा अनुहरिताला गति ही नटु नाचा अगम सनेहा भरत रघुवर को जहना जाई मनु विधि हरि हर को सोमय कुमति कहो कही भाति बाज सुरागा की गाढ़ रक्ताति मिलन बिलोकी भरत रघुवर की सुरगण सबया दक दकी दरकी समुजाये सुरगुरु जड़ जागे बरसी प्रसून ప్రశంసన లాగే దివ్య సమాగమమును ఎట్లు వర్ణింపగలము. అది ఏ దివ్యము? ఆ భరతుడు రామచంద్రుల దివ్య సమాగమాన్ని ఎలా వర్ణిస్తాను ఆయన? కవుల మనోవాక్కర్మలకు కూడా అది అగోచరం. అంటే మనసుతో ఊహించలేము, వాక్కుతో చెప్పలేము, చేసి చూపించను లేము. సోదరులిద్దరును మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము మరచి పూర్తిగా పారవశ్యంలో మునిగి. సోదరులు మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, మనోబుద్ధి, చిత్త, అహంకారం అనేటువంటి మనసు అన్ని మరిచే పోయారు వాళ్ళు. ఎవరు? రామభరతుడు. ఈ దివ్య ప్రేమను వర్ణింప ఎవరి తరము? ఈ దివ్య ప్రేమని ఎవరు వర్ణించలేదు. కవి బుద్ధి ఏ ఛాయను అనుసరించి? కవి బుద్ధి ఏ విధంగా? దేవుడే దీన్ని చేయలేదంటే కవి శబ్దార్థములను అనుసరించి వర్ణింపగలరు. అది కవి ఏం చేస్తాడంటే శబ్దము అర్థమును అనుసరించి మాత్రమే వర్ణించగలుగుతాడు. నర్తకుడు తాళగతిని అనుసరించి నర్తకుడు ఏం చేస్తాడు? తాళాన్ని అనుసరించి కదా ఈయన నాట్యం చేసేది. శ్రీరామ భరతుల ప్రేమ అనూహ్యము, అగణ్యం, లెక్కపెట్ట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అది అగ్రాహ్యం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అది అగ్రాహ్యం. వాళ్ళు కూడా తెలుసుకోలేరు ఆ రామ భరతుల మధ్య గల ప్రేమ. మందబుద్ధినైన నేను గడ్డి పరకలచే కట్టబడిన తులసిదాస్ అంటాడు. మందబుద్ధిని నేను చెప్పగలను, అలాగే మందబుద్ధినైన నేను దీని గురించి చెప్పగలను. చెప్పలేదు. గడ్డి పరకలచే వాద్యముపై మధుర సంగీతము సాధ్యమా? అది గడ్డి పరకలతో కట్టబడింది. ఏది? ఒక వాయి. అది మధుర వాయిద్యం నువ్వు ఎలా వాయిస్తావు? అది ఇరువురి సమాగమము దృశ్యము దేవతలు భయపడ్డారు. వారి గుండెలలో దడ అదేమిటి అంటే ఎక్కడ ఈ భరతుడి ప్రేమకి లొంగి రాముడు సరే నాన్న పద అన్నాడు. అయిపోయింది. వాళ్ళ ప్రయత్నం అంతా బుగ్గిపాలి. బృహస్పతి సమాధాన పరచిన వారి అజ్ఞానము నశించారు. బృహస్పతి వాళ్ళు ప్రమాదం. రాముడు అలాంటి వాడు కాదురా. నేను మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు.
రాముడు వెళ్ళరా నాయన, రాముడు ఒకసారి ఒక మాట అన్నాడంటే అది అయిపోతుందిరా నాయన అని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు కొంచెం కుదుటపడి వాళ్ళ మీద పుష్పవృష్టి. దోహ మిలి సపేమ మిలి సప్రేమ రిపుసూదని కేవటు భేటెవు కేవటు భేట రామ రామ భూరి బాయ భూరి భాయ భేటే భరత భేటే భరత లక్ష్మణ కరత ప్రణామ. లక్ష్మణ కరత ప్రణామ. శత్రుఘ్ని కూడా ప్రేమతో కౌగులించుకున్న శత్రుఘ్ని కూడా ప్రేమతో కౌగులించుకున్న రామచంద్రుడు రామచంద్రుడు నిషాదరాజైన గుహుని ఆదరించారు. అది అన్ని శృకుడు కలిగి అప్పుడు నిషాదరాజు అనుకున్న బాగుంది. లక్ష్మణుడు తనకు ప్రణమిల్లుటను చూచి భరతుడు అతని గాఢలింగమునతో గౌరవించాడు. లక్ష్మణుడు పాపం భరతుడికి నమస్కారం చేసి ఇప్పుడు భరతుడు ఆయన్ని గాఢలింగంతో బేటెవు లకన్ బేటెవు లకన్ లలకి లఘుబాయి లలకి లఘుబాయి బహురీ నిషాదు లీన్హ ఉరలాయి ముని ముని ఘన్ దుహు బాయిన్హ బందే అభిమత్ ఆశిష్ పాయి ఆనందే సానుజ భరత ఉమగి అనురాగ దరిసిరా సియాపదు పదము పరాగ పుని కరత ప్రణామ కరత ఉఠాయే సిరకర కమల పరసి బైఠాయే ఆశిస్ దీన్హి మనమాహి మగన సనేహ దేహ సుదినాహి సగువిధి సానుకూల లకి సీత अपडर बीता को किछु कहि ना को किछु पूछा प्रेम भरा मन निज गति चूचा यही अवसर केवट धीरज धरी जोरी पानी వినవత్ ప్రణామ కరి పిమ్మట లక్ష్మణుడు తన తమ్ముడైన శత్రుఘ్ని పట్టలేని ఆనందముతో గాఢముగా కౌగలించుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మణుడు తన తమ్ముడైనటువంటి శత్రుఘ్ని పట్టలేని ఆనందంతో గాఢంగా కౌగలించుకున్నాడు. నిషాదరాజైన గుహుని తన హృదయమునకు హత్తుకొనెను. అది లక్ష్మణుడు నిషాదరాజైన గుహుణ్ణి దగ్గరికి తీసుకుని హృదయాన్ని భరత శత్రుఘ్నులు ఇద్దరును మునులకు నమస్కరించి ఆ భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి ముని బృందములకు నమస్కరించారు. మనోవాంఛలు నెరవేరినట్లు వారు ఆశీస్సులను పొంది అది వాళ్ళు ఆయన మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని ఆశ దేవతల గుండెల్లో రాయబడింది. ఆయన ముని మాట వృథా కాకూడదుగా అయిపోయింది. వారిద్దరును భక్తి ప్రవతులతో సీతాదేవి పాదధూళిని తలదాల్చి ఆమె చరణ కమలములకు పదే పదే ప్రణమిల్లిడి. అది ఆమె యొక్క పాదధూళిని వాళ్ళ తల మీద వేసుకుని మాటికి లేవటం, నమస్కారం చేయడం, మళ్ళీ ఇవ్వటం, మళ్ళీ పట్టడం. మాటికి వాళ్ళిద్దరూ భరత శత్రుఘ్నులు ఆవిడకి నమస్కారం చేశారు. సీతాదేవి తన కరకమలముతో వారి శిరస్సులను సృష్టించి తన కరకమలములతో ఆ శిరస్సును ఇలా సృష్టించి మనసులోని వారికి దీవెనలు ఇచ్చింది. మనస్సులోనే దీవెనలు ఇచ్చింది. వాత్సల్య పారవశ్యమున ఆమె తనను తాను మరచిపోయేది. వాత్సల్యంలో పరవశంతో తనని తను మర్చిపోయింది. ప్రసన్నురాలైన సీతాదేవిని చూసిన భరతుడు శోకరహితుడాయను. నెమ్మదిగా శోకం పోయింది. అతని మనసులోని కల్పిత భయాందోళనలు తొలగిపోయాడు. ఆయన మనసులో ఉన్న భయం, ఆందోళన నెమ్మదిగా పోయింది. ఆయన ఉద్దేశం వీళ్ళు అసలు ఆదరిస్తారా? చీపో నీ మొహం చూడకూడదు అంటారా? సరే అన్నయ్య అంటే తనవాడు, మరి వదిన అని అనుకున్నాడు. ఆవిడ ప్రసన్నంగా ఉండడం చూసి తన పట్ల వీళ్ళకి విముఖత లేదని తెలుసుకున్నటువంటి భరతుడు చాలా ఆనందించాడు. ప్రేమాతిరేకముచే ఎవరి నోటను మాట రాలేదు. ప్రేమాతిరేకంతో ఎవరి నోట అస్సలు మాట రాల.
అందరి మనసులో ప్రేమపూర్ణములగుట వలన తమను తాము మరిచిపోయి అది అందరి మనస్సులు కూడా ప్రేమపూరితమవటం వల్ల వాళ్ళని వాళ్ళు మరిచిపోయి కడకు గుహుడు ధైర్యము వహించి చేతులు జోడించి అది ప్రణమిల్లి కరకుడు వినతి ఈ చేసెను. ఎవరు మాట్లాడలేదు ఆనంద స్థితి. ఇప్పుడు వినొచ్చు ప్రణముడై గుహుడు కొంచెం తేరుకొని ఇలా మాట్లాడటం ప్రారంభించాడు. दोहा नाद सात मुनि नाद के नाद सात मुनि नाद के मातु सकल पुर लोग मातु सकल पुर पुर लोग लोग सेवक सेनपा सेवक सेनप सचिव सब सचिव सब आये विकल वियोग आये विकल वियोग. ప్రభు ముని శ్రేష్ఠుడైన వశిష్ఠుడు అది తల్లులు ప్రభు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు మీ తల్లులు తల్లులు పురజనులు పురజనులు సేవకులు సేవకులు, సేనాపతులు శ్రీరామ మంత్రులు సేనాపతులు అందరూ అందరూ మీ వియోగముచే వ్యాకుల చిత్తులై అది. ఇచ్చగిడి విచ్చేసినారు. మీ వియోగ చిత్తంతో అందరూ మీ తల్లులు వచ్చారు, వశిష్ఠుడు వచ్చారు. మీ వియోగాగ్నిని భరించలేక వీళ్ళందరూ వచ్చారు స్వామి అన్నాడు. చౌపాయి శీల సింధు శీల సింధు సుని గురు ఆగమను గురు ఆగమను సియా సమీప సియా సమీప రాకే రాకే రిపుధవను చలే సబేగా చలే సబేగ రాము తెహి కాల రామతి కాల ధీర ధర్మ ధీర ధర్మ దురదీన దయాల దురదీన దయాళ గురు హి దేకి గురు హి దేకి సానుజు అనురాగే సానజ అనురాగి దండ ప్రణామ కరణ దండ ప్రణామ కరణ్ ప్రభులాగే ప్రభులాగి మునివర దాయిలియే మునివర దాయిలియే దాయిలి ఉరలాయి ఉరలాయి प्रेम उमगी बेटे दो भाई ప్రేమ ఉమగే बेटे दो भाई బేటే దో భాయి प्रेम पुलकी केवट कही ప్రేమ పులకి केवट कही नामु కేవట కహి नामु నాము हीन दूरी కిన్హ దూరి दे दंड प्रणाम ఏ దండ ప్రణామ राम सका ऋषि बरसन बेटा రామ సఖా बरबस बेटा వరబస బేట जन मही लुटता జన మహిళుటత स्नेह समेटा స్నేహ సమేత रघुपति भगति రఘుపతి భగతి सुमंगल मूला సుమంగళము नभु सराही నభుసరాహి सुर बरसही फूला పుల सुर बरसही సుర फूला బరసహి పూల यही सम ఎహి సం निपट नीच నిపటని को नाही కో నాహి बड़ वशिष्ठा బడ వశిష్ఠ సముకో జగమాహి సముకో జగమాహి గురువైన వశిష్ఠుని ఆగమన వార్తను విని కౌశల్య సాగరుడైన శ్రీరామచంద్రుడు గురువైన వశిష్ఠుని ఆగమాత్ర విని కౌశల్యం కలిగినటువంటి ఆ శ్రీరాముడు సీతాదేవి యొద్ద శత్రుఘ్ని ఉంచెను. అది సీతాదేవి దగ్గర శత్రుఘ్ని నుంచి పరమ ధీరుడు ధర్మ దురంధరుడు పరమ దీనుడు ధర్మ దురంధరుడు అయిన దీన దయాలు అయిన శ్రీరాముడు వెంటనే త్వరగా వెళ్ళాడు. అది త్వరగా సరే ఆయన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. గురువు నీ దగ్గర రావాలనుకోకూడదు, గురువు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. లక్ష్మణ సహితుడై గురువు గారి దర్శించి అతడు ప్రేమ లక్ష్మణుడు సహితుడై ఆయన చూసి గురువు గారిని చూసేటప్పటికి ఆయన ప్రేమ ఫలత్వాన్ని పొందాడు. ఆయనకు దండ ప్రణామములను ఆయనకి దండ ప్రమాణములను ఆచరించపోయాడు. ఇంతలో వశిష్ఠుడు వేగముగా ముందునకు వచ్చి వారిని అక్కున చేర్చుకొని ఆయన పడకపోవడమే వశిష్ఠుడు ఆపి వాళ్ళని దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆ రామలక్ష్మణుడు ప్రేమచే పులకితుడైన గుహుడు తన పేరు తెలుపుకొని వశిష్ఠునకు కొంత దూరం నుండి దండ ప్రణామాలను ఆచరించాడు. ఆ ప్రేమ గుహుడు తన పేరు చెప్పుకొని, అయ్యా నేను ఆటవికుడిని, మీకు ఇక్కడి నుంచే నమస్కారం చేస్తున్నాను, దూరం నుంచి నమస్కారం చేశాడు. ఋషి అతడు రామసకుడు ఎరింగి భూమిపై పడిన స్నేహమును సేకరించినట్లు అతను లేపి తన హృదయమునకు హత్తుకొనెను. చూసారా, ఆయన మర్యాదను కాపాడుకున్నాడు. కానీ ఈయన ఏం చేశాడంటే, ఈయన రామసఖుడు, ఆటవికుడైతే రామసఖుడు అని ఆ భూమి మీద పడినటువంటి రత్నాన్ని మనం ఎలా తీసుకుంటాం? ఆయన లేపి ఆయన దగ్గర తీసుకున్నాం. రాముడిని తీసుకుంటే ఆయన కూడా తీసుకుంటాం. శ్రీరామునిపై భక్తి. ఇప్పుడు మీరు చెప్పండి ఎక్కడ ఉంది? కాబట్టి వశిష్ఠుడి కంటే కూడా మనం గొప్ప ఆచారపరులమా? నేను వీళ్ళని పట్టుకోను, వాళ్ళు పట్టుకున్న ఆహారం నేను తిన్ను, అది ఇది నువ్వు అంటే వశిష్ఠుడిని మించిపోయావా నువ్వు?
శ్రీరామునిపై భక్తియే సర్వశుభములకు మూలము. అది శ్రీరామునిపై భక్తియే సర్వశుభములకు మూలం. చూసారా, ప్రశంసించుచు దేవతలు పూలవాలను కురిపించి దేవతలు పూలవాన కురిపించారు. ప్రపంచంలో వశిష్ఠ మహర్షి శ్రేష్ఠులలో నెల్ల శ్రేష్ఠుడు. అది ప్రపంచంలో శ్రేష్ఠులకల్లా శ్రేష్ఠుడు. అటువంటి అతి సామాన్యుడు, గుహుడు అతి సామాన్యుడు. అటువంటి గుహుడిని ఆయన దగ్గరికి తీసుకున్నాడు. ఆహా, నేను ఈ వశిష్ఠుడు అనుకున్నాడు. దోహా జహి లకి లకనహు లకి లకనహు తే అధిక మిలే ముదిత మునిరావు సో సీతాపతి భజనకు ప్రకట ప్రతాప ప్రభావం అయినప్పటికీ మునీశ్వరుడు అతనిని ఆలింగనం అయినప్పటికీ శ్రేష్ఠుల్లో శ్రేష్ఠుడైనప్పటికీ లక్ష్మణుని ఆయన ఏం చేశాడు? గుహుడిని ఆలింగనం చేసుకుని లక్ష్మణుడు కంటేనే, అంటే వశిష్ఠుడు లక్ష్మణుని ఎంత ప్రేమగా చూశాడో అంతకంటే ఎక్కువ ప్రేమగా గుహుడిని చూశాడు వశిష్ఠుడు. ఇది అంతయు అతని భక్తి ప్రభావము. ఇదంతా ఈ గుహుడికి ఇంత ఆదరణ గౌరవం లభించడానికి కారణం ఏంటంటే ఆ గుహుడికి సీతారాముల మీద ఉన్న ప్రేమ, ఆ సేవ, వాళ్ళ సేవ వల్ల ఏం జరిగింది? వశిష్ఠుడంతటి వాడి ఈయన దగ్గరికి తీసుకున్నాడు. అది శ్రీరామ్. మీకు పవిత్రమైన ప్రేమ సేవాభావం ఉండాలి తప్పితే జాతి కాదు మీ అర్హతను నిర్ణయించి. आरत लोग राम सब जाना करुणाकर सुजान भगवान जो जही भाया रहा अभिलाषी तही तसी रुक राखी तानुज मिली बलमहु सब काहू इन्ह दूरी दुख दारुण दाहू यहाँ बड़ी बात राम कई नाही जिमी घटकोटी एक रवि चाही मिली केवटही उमगी अनुरागा पुरजन सकल सराहहि बागा देखी राम दुखित महतारी जनु सुबेली अवली हिम मारी प्रथम राम बेटी कैकेयी सरल सुबाया भगति मति भेई भगपरि कीन्हा प्रबोध बहोरी काल करम विधि सिर दर कोरी కరుణానిధియు జ్ఞాన స్వరూపుడు శ్రీరాముడు ప్రజలందరూ దుఃఖితులను ఎరింగి అది ప్రజలందరూ దుఃఖితులుగా ఉన్నారని వారి అభిలాషలను అనుసరించి వారిని ఆదరించారు. చాలా మంది వచ్చారు కదా, వారి అభిలాషలను వాళ్ళందరినీ కూడా శ్రీరామచంద్రుడు ఆదరించారు. ఒక్క క్షణంలో సలక్ష్మణుడైన శ్రీరాముడు వారిని అందరినీ కలిసి తన మృదుమధుర వచనములతో క్షణములో ఆ సలక్ష్మణుడు లక్ష్మణుడితో కూడినటువంటి ఆయన మృదు మధురమైన వచనములతో వారి హృదయ విరహాగ్నిని చల్లార్చారు. అనేక కోట్ల ఘటముల యందు ఒకే సమయమున అనేక కోట్ల ఘటముల యందు ఒకే సూర్యుడు ప్రకాశించినట్లుగా ప్రతిబింబములు భాషించిన శ్రీరాముడు ఒక క్షణంలో అందరినీ కలిసాడు. అది ఒక క్షణములో వీళ్ళందరినీ కలిసాడు. అది ఎలా కలుస్తాడండి అంటే కొన్ని వేల ఘటములు కుండలు పెట్టు, సూర్యకిరణాలు పడేట్టుగా పెట్టు, సూర్యకిరణాలు ఇన్ని వేల కిరణాల్లోనూ ఆయన ప్రతిబింబం ప్రకటించట్లే. ఇదే ఆయన పరమాత్మ తత్వానికి ఒక పెద్ద ప్రతీక. ఇప్పుడు ఇంతమందిని ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు కలవాలంటే పొద్దున్న నుంచి వెళ్ళాలి సాయంకాలం. కానీ ఒక క్షణంలో వీళ్ళందరినీ
రాముడు నన్ను ఇప్పుడు ఇన్ని కాదయా నన్ను పలకరించాడు, అందరినీ పలకరించాడు. అది సర్వ సమర్థుడైన శ్రీరామచంద్ర ప్రభువుకు ఇది సామాన్య విషయం. చూసారా, ఇది సర్వసమర్థుడైన శ్రీరాముడు. అది ఎలా సాధ్యం అంటే ఆయన సర్వసమర్థ, అదే ఆయనకి పరమసామ. నీకు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఆయనకు ఉండదు. అయోధ్య వాసులందరూ ప్రేమపూర్వకముగా నిషాదరాజును కౌగలించుకుని అది అతని అదృష్టమును కొనియాడి. ఆహా, ఏమి నీ అదృష్టం అయ్యా గుహ. వశిష్ఠుడు అంతటి వాడు నేను దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకోవడం అని ఆయన్ని ప్రశంసించారు అయోధ్యావాసు. మంచు తాకిడికి లోనైన లోనైనటువంటి విహారులైన తల్లులను శ్రీరాముడు దర్శించను. వాళ్ళు తల్లులు ఎలా ఉన్నంటే మంచు తాకిడికి తాకినట్టు లత అంటే తీగ దెబ్బతింటూ అలా తల్లుల్ని పెట్టాడు. తల్లుల దగ్గరికి నడి మొదట కైకేయికి ప్రారంభిల్లి తన సరళ స్వభావమును ప్రకటించి భక్తి ప్రపత్తులతో ఆమె మనోవేదను చల్లార్చెను. అది మొట్టమొదటి ఈయన ఎవరికి నమస్కారం పెట్టిన కౌశల్య కాదు, కైకేయి పరమ భక్తి ప్రపత్తులతో ఆవిడ పాదపడుతున్నమ్మా నమస్కారం ఆమెను ఊరడించెను. ఆవిడ పాపం చాలా బాధపడుతుంది. ఆయన ఇందులో నువ్వు చేసింది నువ్వు అని పాపం ఆయన ఓదార్చ. అది కాల కర్మ విధి వైపరీత్యములను దోషులుగా పేర్కొనెను. అది ఆయన ఏం చేశాడంటే అమ్మా ఇది నీ దోషం కాదు, నా దోషం కాదు, ఎవరిదమ్మా కాలము కర్మము విధి వైపరీత్యం అమ్మా, ఇవి మనంతో ఆడుకున్నాయి తప్పితే ఇందులో నీకు నా పట్ల ప్రేమ గాని నాకు నీ పట్ల గౌరవం గాని ఏమీ తగ్గలేదమ్మా. పైగా అది ఒకప్పుడు పెరిగి ఒకప్పుడు తగ్గేది కాదు. ఇప్పుడు నాకున్న పట్ల ఎవరు రాముడు సార్ ఎంత చక్కగా కైకేయి చెప్తారు. తర్వాత बेटी रघुवर मातु सब करि प्रबोधु परितोषु अंब ईसा आदीन जगु काहू न देई दोषु శ్రీ రఘునాథుడు తల్లులందరికీ ప్రణమిల్లి తల్లులారా ఈ జగతంతయు ఈశ్వరాధీనం, జరిగిన సంఘటనలకు ఎవరు దోషులు కాదు. ఈశ్వరాధీనం జరిగిన సంఘటనకి ఎవరిది దోషం లేదమ్మా. ఇందులో అమ్మ అడగటం కానీ మందరితో సహా ఆవిడ కూడా అలాగే అనుకుంది. అమ్మాయి కూడా అలా అంది, నాన్నగారు ఇచ్చారు, ఎవరిది దోషం లేదమ్మా. సరే, అందుకు రాముడు దేవుడు ఎందుకయ్యాడంటే ఇది తనకి వనవాసం చేసి ఇచ్చినటువంటి కైకేయి ఆ కైకేయి కొడుకు దగ్గర ఉంటాయి. మా ఇందులో నువ్వు తప్పేమవుతామ్మా అమ్మో ఆపేద్దాం. 4 చెప్పాం కానీ మనం ఏం చేయలేదు. సారీ, నేను మళ్ళీ అక్కడ చేసుకోవాలి. ఇవాళ ఇంకా 54 అవి చేసుకోవాలి. ధూపమాగ్రహపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాంతామాద్యం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ సత్యం తదర్థం వాచ్యేన పరిణశ్యామి సమృద్ధోపస్సరణమసి. ఓం శ్రీ జ్ఞానప్రసూనాం పాసమిదరకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. హనుమత్ సీతాలక్ష్మణ ఫలరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. రుక్మిణ్యాద్యష్టపట్టమహిషీ సమేత షోడశ సహస్ర భార్యా పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా. జీవాని స్వృక్షాళయం
తాంబూలం సమర్పయామి తాంబూలచరణానంతరం సమర్పయామి మంగళమహానీరాజన దీపం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః ఆనందమంగళకర్పూర నీరాజన దీపంగర్జ్ఞానీరాజనానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి నమస్కరోమి హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవదాపన కృదావేనజే బ్రహ్మ నిజత పక్కుతుబ వేళగను వనగల్గి బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వన్నడి పాత్రమునందు పెట్టవే ఆదరమప్పగ పునరయాచిత వృత్తి సుఖింతు ఈశ్వర శామరం బీజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయేన మార్గేణ మహింసా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యः పృథ్వీ జగతో బ్రహ్మాः సంతు అపుత్రాः పుత్రిణ సంతు పౌత్రిణ ధనా సంతు జీవేమ జరతాం జగన్ మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షంతు సర్వశివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ పరిసిద్ధిరస్తు పరమోపకారమస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణచరణారవిందం గురవే కుసుమాంజలి మహాదేవ మహాదేవ మాస్టర్ మహాదేవ 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 సార్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఎండిపోవట్లేదు. అలాగా ఎవరో చెప్పారు ఇప్పుడు. మహాదేవ్ అయ్యో సౌండ్ తగ్గించుంది. మహాదేవ్ మహాదేవ్ మూర్తి గారు మహాదేవ్ గురువు గారు మహాదేవ్ మా కామాక్షమ్మ మహాదేవ 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 గురువు గారు మహాదేవ్ తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు సార్ మహాదేవ నైనా కేక్యూ మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. అదే నేను ఒక అరగంట కింద వస్తాను.